ఏంటి ఫ్లవర్లో పంచాయతీ? ఫ్లవర్ 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 ఎవరు ఫ్లవర్ అయిపోతారు, ఎవరు ఫైర్ అవుతారో తెలిసిపోతుంది. ఆ రెడ్ ఫ్లేవర్ అనే దానికి మాత్రం మీదే తప్పండి. లాస్ట్ టైం చెప్పినట్టే. మీరు దేవత, మీకు అన్ని నిజాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. కాదండి, వెయిట్ అండ్ వాచ్. రెడ్ ఫ్లేవర్ అనేది మేము టీవీలోనే డైరెక్ట్ గా చూసాం. యాక్చువల్లీ ఆ రోజు చెప్పినట్టే కరెక్ట్. కామెడీ సరి చేయడం తెలియాలి, అర్థమైందా? మీకు కామెడీ చేయడమే రాదు, హ్యూమర్ అర్థం కాల. ఎవరు ప్రొఫెషన్ ని మాట్లాడాలా? నేను సార్ ఒక మాట అంటే ఆ మాట ఎవరు మాట్లాడాలా అన్నారు. చూడండి, మీరు కరెక్ట్ మాట్లాడతారు. మీరు బాడీ షేమింగ్ వచ్చు, మీకు కామెడీ రాదన్నారు. ఇన్ని చాక్లెట్స్ పంచి చూస్తూనే ఉన్నాం, కనపడుతుంది అంతా. ఏం నడుస్తుంది, ఏం నడిపిస్తున్నారు? మీరు సైలెంట్ గా ఉంటేనే బిగ్ బాస్ అనుకోండి సార్. వెయిట్ ఇంకా ఫ్లవర్లు అన్ని అయిపోయినాయి. కలర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఫ్లవర్ ఇంకేమైనా ముద్ర వేయడానికి ఉన్నాయా? ఎవరు ఫ్లవర్ అయిపోతారు, ఎవరు ఫైర్ తెలిసిపోద్ది కదా. సాయంత్రం 5:15. ఓనర్స్, ఇప్పటివరకు మీరు టెనెంట్స్ చేసిన నామినేషన్స్ చూశారు. కానీ వాటిని మార్చే శక్తి ఇప్పుడు నేను మీకిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ ముందున్న బోర్డుపై 2 కొత్త నామినేషన్లు జోడించండి. మరియు టెనెంట్స్ చేసిన నామినేషన్లలో 2 నామినేషన్స్ని స్వాప్ చేసే అధికారం మీకుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఫైనల్ నామినేషన్ లిస్ట్లో కనీసం 3 టెనెంట్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. డన్ బిగ్ బాస్. సాయంత్రం 5:30. ఫస్ట్ నేను కళ్యాణ్ అనుకోవడానికి రీజన్, కళ్యాణ్ గేమ్ ఆడట్లా, వచ్చినప్పటి నుంచి ఎక్కువ మందితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు. ఓకే, అండ్ కళ్యాణ్ ఒక బార్డర్ గీసుకుని ఆ బార్డర్లోనే ఉంటున్నాడు, అసలు బయటికి రాలేకపోతున్నాడు. ఇవి మా నుంచి వచ్చిన పాయింట్స్. ఓకే, అండ్ ప్రియా గురించి, ప్రియాని ఫస్ట్ నుంచి చూస్తుంటే ప్రియా అందరితో బాగానే ఉంటుంది, కానీ మాట్లాడే విధానంలో ప్రతి ఒక్కరిని ఎక్కడొక్కట హర్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ గేమ్ వచ్చేసరికి అందరినీ ఇట్లా జిప్పేసేసుకోండి అని అంది. ఎందుకు ఈ డబుల్ ఫేస్లు అని అదొకటి మాట్లాడిందని వచ్చింది. అండ్ ఇంకోటి, ఆ రోజు ఫుడ్ విషయం ఏదైతే ఉందో, ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి అనేది బేసిక్గా అక్కడ చెప్పే మాట కాదు. తింటా అప్పటికి నేను నా మీద వేసుకున్నా. ఇదైతే నా పర్సనల్ పాయింట్. క్వాంటిటీ చూసుకోలేదు ప్రియా అని, అయినా కూడా ఆమె 2-3 సార్లు ఉంది. అండ్ ఇంకోటి, ఆ రోజు గేమ్లో ఏదైతే ఉందో ఫస్ట్ వానర్స్ వర్సెస్ కామనర్స్ వర్సెస్ లిఫ్ట్ చేసి దాన్ని పద్దాకలు రైజ్ చేస్తూనే ఉంది. అండ్ కంటెండర్లకి మనం 4 పేర్లు సెలెక్ట్ చేస్తే అమ్మాయి టక్కునంది, ఏంటి మీరు వెళ్ళి ఇంకి పింకి పాంకి వేసుకొచ్చారా లేదా స్లిప్లు వేసుకొచ్చారా అని, అంటే అందరినీ. సో కొన్ని మాటలు మనల్ని వదిలేస్తుంది అండ్ మనల్ని కొంచెం తగ్గించేలాగా మాట్లాడేస్తుంది. సో ఇవి పాయింట్స్ అన్న. ఓకే, మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. సుమనాన్న విషయంలో సంచాలకుగా కరెక్ట్గా చేయలేదు. ఏదైనా ఒక సిచ్యువేషన్ చిన్నగా మాట్లాడు, ప్రతి సిచ్యువేషన్లో వచ్చి ఏం పెట్టేసి అడగలేదంటే కూడా ప్రెస్ చేసి తన ఒపీనియన్ని దూకడం, అరవడం. ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ మిగిలిన 3 నామినేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి రీజన్స్ ఉన్నాయి కాబట్టి వితౌట్ రీజన్స్ అయితే చేయట్లేదు. ఇద్దరే స్వాప్ అప్ చేసి వీళ్ళిద్దరే పెడుతున్నాం. ఓకే, కొత్త పర్సన్స్ అన్నప్పుడు మీరు లేచి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి శ్రీజ మీద ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయని అవి చెప్పండి. అండ్ మాలో ఎవరిని సెలెక్ట్ చేశారో అది చెప్పి అవి బోర్డుకు పెట్టండి. సంజన గారు అండ్ సుమన ఓకే రీప్లేస్ చేస్తున్నారు. ఓకే, సరే డన్. వెయిట్, మాలో ఎవరు? రాము నామినేట్ చేస్తాను. మిస్టేక్స్ వైజ్ చూస్తే నీది బ్లండర్ మిస్టేక్ కింద కనబడుతుంది 4 కింద. ఏది? సంచాలక్ది. నువ్వు కరెక్ట్ చేసావు, రైట్ చేసావా, రాంగ్ చేసావా అనే డౌట్ కాదు. అందరూ క్లియర్ కట్గా ఒక డెసిషన్కి వచ్చి రీతు వలన టోటల్ టీమ్కి అన్యాయం జరిగిందని చెప్పి ఒక డెసిషన్కి వచ్చేసారు. అది డౌట్ కూడా కాదు. ఆ తప్పు యాక్సెప్టెన్స్కి పనిష్మెంట్గా ఐఎమ్ టేకింగ్ దిస్ నామినేషన్, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ ఐ విల్ ప్లే వెరీ స్ట్రాంగ్లీ. దట్స్ థ్యాంక్ యూ. చెప్పాలా మరి? సాయంత్రం 6 ఓనర్స్, బిగ్ బాస్, మీరంతా నిర్ణయించుకుంటే బోర్డుపై ఫొటోస్ పెట్టి ప్రక్రియను పూర్తి చేయండి. ఫస్ట్ అటు నుంచి మేము స్వాప్ చేయాలనుకుంటున్న వ్యక్తులు సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గారు.
బికాజ్ అంటే సంజన గారు మా అందరు కన్వీనియంట్గానే ఉన్నారు అండ్ మా విషయాల్లో ఈ వీక్ అయితే ఏ తప్పులు చేయలేదు. యాజ్ ఓనర్స్గా అందరి డిసిజన్ కాబట్టి అందులో ఉన్నోళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేశారు కాబట్టి సంజన గారి విషయంలో మేము ఆ డిసిజన్ తీసుకున్నాం. అండ్ సుమన్ శెట్టి అన్న విషయంలో కూడా అంతే. ఆయనకు అయినంతలో ఆయన కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అండ్ అందరితో కొంచెం ఇది అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అండ్ గేమ్స్లో కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనేది మా ఓనర్స్ ఫీలింగ్. సో ఫస్ట్ వాళ్ళిద్దరిని తీసేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. యా సో వీళ్ళిద్దరు ప్లేస్లో స్వాప్ చేద్దాం అనుకున్న వాళ్ళలో ఫస్ట్ కళ్యాణ్. అందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కళ్యాణ్ అసలు గేమ్ ఏం ఆడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమందితోనే ఎక్కువగా మాట్లాడగలుగుతున్నాడు, అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు అండ్ కళ్యాణ్ ఒక బోర్డర్లోనే ఉండిపోతున్నారు, దాని నుంచి బయటికి రావట్లేదు. మీరు ఇంకా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఇంకా గేమ్లోకి రాలేదు అని అనిపిస్తుంది అని చెప్పేసి గ్రూప్ మొత్తం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకే గ్రూప్తో అంటే నేను అందరితో క్లోజ్, అందరు కలిసి చెప్పారు. మేము ఆల్రెడీ ప్రాసెస్ చేసే వచ్చాం ఇక్కడికి. మీరు కూడా చూసారు అక్కడ ఏం జరిగిందో, అర్థమవుతుందా? నేనేమంటున్నా అంటే నేను అందరితోని బాగానే మాట్లాడుతున్నాను కదా, ఎవరు బార్డర్లో ఉండిపోయాను నేను. మొన్న అదే చెప్తున్నాను, ఈరోజు అదే చెప్తున్నాను. మొన్న అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా, కానీ ఈరోజు నామినేషన్కి వచ్చేసరికి చెప్పాలి. ఒకరితోనే ఉంటున్నాడు, ఎక్కువ మందితో లేరు. ఒకళ్ళతో ఆ పాయింట్ ఫస్ట్ పాయింట్ అదే చెప్పు, ఆ పాయింట్ నాకు క్లారిటీ. ఒక నిమిషం, కొంతమందితోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు, అందరితో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఎవరెవరు అన్నారు? ఎవరన్నారు చెప్పండి, ఎవరనలేదు చెప్పండి. పోనీ ఎవరు మేము అనలేదు అని చేస్తామని No option left for me. తను అనలేదు, తను ఒక్కదే ఓకే, తను అనలేదు, మిగతా వాళ్ళందరూ అదే ఆప్షన్. రెండోది ఏమంటున్నావు? గేమ్ అంటున్నావు. గేమ్ అంటే ఏంటి నీ దృష్టిలో చెప్పాను ఒకసారి. నాకు నిజంగా నీ గేమ్ కనపడలేదు తమ్ముడు, నేను నిజంగా చెప్తున్నాను. అసలు నువ్వు గేమ్ లోకి దిగల. ఫస్ట్ లో మన నలుగురు వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ అంటే ఏంటో చెప్పు. ఫస్ట్ అన్నిట్లో ఉండాలి తమ్ముడు. ఎందులో గేమ్ అంటే అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. పర్సన్ టు పర్సన్ అవుతున్నప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది నా ఎథిక్స్. నేను అందులో ఇన్వాల్వ్ పర్సన్ కాదు. నా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేను అంత గట్టిగా ఇప్పుడు నేను మాట్లాడట్లే. నా పర్సనల్ పాయింట్ వచ్చినప్పుడు నాకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు నేను రియాక్ట్ అవుతాను, అది నా ఇష్టం. పక్కన పాయింట్ లోకి గెలుకునే అవసరం నాకేంటి? నువ్వు అసలు గేమ్ స్టార్ట్ చేయలేదు. అంటే గేమ్ అంటే అసలు ఏది స్టార్ట్ చెప్పా నా గేమ్ ఫస్ట్ ఏంటో. ఒక ఇద్దరితో ఉంటావు, అక్కడే కూర్చుంటావు, వాళ్ళతోనే మాట్లాడతావు, వెళ్ళిపోతావు, తింటావు, పడుకుంటావు. ఇప్పుడు మీ ఉద్దేశాలు ఏంటి? నేను మనుషులతో ఎక్కువ మాట్లాడట్లేదు, నా గేమ్ ఏందో మీకు తెలియట్లేదు. అది ఆ రెండు పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్రియా మాట్లాడే కొన్ని మాటలు అందరిని ఇబ్బంది పెట్టాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా అందరు నోట్లకి జిప్పులు వేసేసుకోండి సంథింగ్ ఏదో అని అనేది ఒక పాయింట్ వచ్చింది. మొన్న కంటెండర్ ఏదైతే జరిగిందో తను టక్కున మీరు మాట్లాడుకున్నారా లేదా ఇంకి పింకి పాంకి వేసుకొని వచ్చారా లేకపోతే చీటీలు తీసుకొని వచ్చారా అని కొంచెం అందరినీ తక్కువ చేసినట్టుగా, అంటే మీకు అసలు డిసిషన్ తీసుకోవటం కూడా రాదా అన్నట్టుగా మాట్లాడిందని చెప్పేసి ఒక పాయింట్. నాది నామినేషన్ నన్ను చూడమ్మా, అక్కడ కాదు. అది చెప్తున్నానమ్మా, నేను వరుసగా గుర్తు నాకు అసలు ఒక్కసారి కూడా నా వంక చూడలే. సీజన్ నామినేట్ చేస్తున్నావు, నామినేట్ చేస్తున్నా క్లారిటీ. అదే నేను చెప్తున్నా, గుర్తు తెచ్చుకొని చెప్తున్నా. అది దాని తర్వాత ఆ రోజు ఫుడ్ది ఏదైతే ఉందో వాళ్ళు ఓనర్స్ అయినప్పటికీ తింటానే కొంచెం చూసుకొని తినండి అని అనటం అక్కడున్న మాకు నచ్చలేదు. అండ్ నువ్వే ఫుడ్ మానిటర్ నువ్వే కాబట్టి కొంచెం నువ్వే చూసుకోవాల్సింది అనేది మా ఒపీనియన్. ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా నడుస్తుంది అని గట్టిగా అరవటం నచ్చలేదు. I also want to add some points. Today nominations లో మీరు నా పేరు పెట్టారు, saying that no, she's too sweet, too good, we don't need somebody like her, she's not deserving to be in this game. Okay, first of all, no, too innocent for this. Okay, again you are contradicting your own point. Okay, sweet ki you are contradicting your own point. Secondly, you said I have never taken a stand. That is absolutely false. Memo adi Emmanuel garu task lo what you said was wrong. I need to correct you here because nenu na pair I did not change my name. I stood by Emmanuel garu, they are all proof. Not because of me, not because of no, not because of you. For everyone, Tanuja changed her name from Emmanuel garu to Ramu, not me. I stood my ground from starting till the end. My name was Emmanuel garu, so I have never flipped. And you on the flip side, I feel you've been so sweet and so nice nominating me on small little shampoo conditioner mix chesaru. I didn't like it, I'm nominating you. Small things you nominate me, you were so sweet on my face, but oh she's so sweet, khachak, stab the back. That's what it is for me. These are my points. I'm not the only one who nominated you. Andarki points unde, Okay. but
But you hurt me the most. You didn't. మీరు కాదు, నలుగురు నామినేట్ చేశారు. బట్ మీకు నాతోనే ప్రాబ్లం ఉంది. Correct. మీరు You hurt me the answer most. ఇవ్వట్లేదు. You hurt అది me the most. అది Correct. నేను ఫస్ట్ వీక్ లో అన్నప్పుడు మీ అందరికి ఆ ప్రాబ్లం నేను అనింది అయినప్పుడు నన్ను సెకండ్ వీక్ నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు వచ్చి నామినేట్ చేయాలి. కానీ నన్ను ఎవ్వరు ఆ పాయింట్ మీద నామినేట్ చేయలేదు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు జరిగిన పాయింట్లో ఒక 4 పెట్టాం, అవే జరిగింది. పాయింట్ నేను ఏమన్నాను తప్పుగా? కన్సిడరేట్ గా తినండి, చూసుకొని తినండి, నేను దాంట్లో తప్పేముంది? అదే కొంచెం నువ్వు ఇంకొంచెం ఇదిగా చెప్పుంటే బాగుండు అనిపించింది అని అంటున్నాను. ఆ రోజు కామనర్స్ వర్సెస్ అది నాకు నా పర్సనల్ నాకు అది నచ్చలేదు. ఏం కాదు, ఆ రోజు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని తను కూడా నింది. తనది కూడా ఉంది ఆ పాయింట్ లో. నువ్వు కూడా అయితే ఏంటి అని అన్నావు కదా, ఏంటి తప్పేంటి ఆడితే అట్లా? మరి ఇంకేమంటాం కామ్గా అవును ప్రాబ్లం అనిపించినప్పుడు ఆ మినిట్ లో అయితే ఏంటి అనకూడదు. ఆ మినిట్ లో నేను గేమ్ ఆడాలా, నీతో ఆర్గ్యూ చేయాలా ప్రియా చెప్పు. ఓహో, ఇవి పాయింట్స్. రాము, ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే మొన్న గేమ్లో రీజన్స్ ఏమైనా కానీ మొత్తం అంటే గేమ్ హ్యాండ్సప్లో చేతులు ఎత్తిసావు, అంటే ఎక్కడ ఫైట్ చేసే ఇది కానీ ఎక్కడ నువ్వు కనబడకుండా, అది మేజర్ పాయింట్. అది అందరూ అదే డిస్కస్ చేశారు. ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ రాము. ఇక్కడ డిస్కస్ వచ్చినప్పుడు అది నేనే అనుకున్నా, నా ఫోటో నేనే పెట్టుకుందాం అనుకున్నా యాక్చువల్లీ. ఫస్ట్ వాళ్ళకంటే ముందు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ముందు. ఓకే, లేదు అంటే నాకు పర్సనల్గా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాకు. బట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర సమాధానం లేకుండా పోయింది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నామినేటింగ్ యూ. సాయంత్రం 6:45. ఇక్కడ పర్సనల్ ఫస్ట్ చెప్పిస్తాను, తర్వాత గ్రూప్ రీజన్ కూడా చెప్తాను. సో నేను ఈక్వల్గా ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయడానికి పోతే కూడా ఇవాళ ఎంత హార్ష్గా నా గురించి నా నామినేషన్స్లో మాట్లాడారు, అది నాకు నిజంగా చూసేసి చాలా పర్సనల్గా ఏమేమో మాట్లాడారు. ఒకటో రెండో మాట్లాడితే నేను చెప్పొచ్చు, సినారియోనే ఏమేం మాట్లాడలేదు అని చెప్పొచ్చు నేను ఒకటే లైన్లో. అంటే మీరు ఏమేం మాట్లాడారు అది ఇందాకనే ఆడియన్స్ చూసారు, ఇందాకనే. సో ఇదొకటి. రెండో రీజను, ఏదైనా ఒక ఇంట్లో ఆర్గ్యుమెంట్ ఉంటే అది ఎవరిదైనా కానీ డెఫినెట్గా మధ్యలో వచ్చేసి పెద్దగా అర్చి అందులో ఇంటర్ఫియర్ అయిపోయి అందులో టైం లైక్ నాది ఫుడ్ మానిటర్ దే డిస్కషన్ ఉండని కానీ దాన్ని 1 hour 1.5 hour డిస్కషన్ చేసేసి 1 hour 1.5 hour. నేను ఎగ్జాంపుల్ అడిగారు కదా, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. లేదు, మా ఫినిష్ చేయడానికి ఇది కూడా ఒక చాలా పెద్ద ప్రాబ్లము. ఒకరు మాట్లాడే టైం తర్వాత ఇదే ప్రాబ్లం ఉంది, ఇదే ప్రాబ్లం ఉంది. ఒక మంచి పాయింట్ పెడుతుంటే మీరు పాయింట్ పెట్టడానికి ఫినిష్ అవడానికి గ్రూప్ అని చెప్పి ఫినిష్ అవడానికి వదలరు. పాయింట్ చెప్పండి. ఇదే ఇట్లా ఓవర్లాప్ లో మాట్లాడి హార్మోనీ పార్ట్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్. ఎవరైనా ఒక 5 minutes ఆర్గ్యూ చేస్తారు, 10 వాటర్ తాగేసి చెప్పండి. లేదు, మీ దయ అవసరం లేదు, నాకు దయ లేదు, దగ్గుతున్నారు కదా, నా పాయింట్. సో 5 minutes కాకుండా 10 minutes కాకుండా ఎవరికి మాట్లాడడానికి వదలరు. మరీ ఇరిటేటింగ్ గా అందులో ఓవర్లాప్ చేసి అందులో మధ్యలో పాయింట్స్ పెట్టేసి అందులో రచ్చకొట్టడానికి ట్రై చేసి ఎదుటి మంచి బీపీ హై చేయడానికి చేసి ఆర్గ్యుమెంట్ పోతూనే ఉంటుంది. గంట కూడా అవుతే అక్క పక్కన నించుకునే ఆళ్ళు డోంట్ వరీ, ఇట్లా పడుతుంటే ఇట్లా నించుకోవడానికి కాలేదంటే ఎంత బాధలో అయినా ఉంటే అక్క పక్కన వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మీకేం కావాలి, ఆర్గ్యుమెంట్ అందరూ చచ్చిపోయి పడిపోతే కూడా మీ ఆర్గ్యుమెంట్ అయితే ఆపదు. ఇది నా ఫస్ట్ పాయింట్. లాస్ట్ పాయింట్ అన్ని పాయింట్స్ నేను పెట్టేశాను. ఇప్పుడు మీరు కౌంటర్ ఇస్తే నేను మళ్ళీ కౌంటర్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా రెడీ లేను. బికాజ్ నేను 1 hour 2 hour 3 hours ఆర్గ్యూ చేయడానికి ఇక్కడ రాలేదు. అది నా పర్సనాలిటీ లేదు. మీరు నాకు రచ్చకొట్టి ట్రై చేస్తారు, ఇంకా ఓకే తనకు రచ్చకొడితే తను ఇంకా మాట్లాడుతుంది పిచ్చిగా, ఇంకా తను అరువుతుంది, మరి ఇట్లా అట్లా సైకోలాగా చేస్తుంది. నేను అట్లా చేయను. ఇది నేను నా సైకో ఏంటి, నేను సైకోలాగా చేస్తాది అన్నారు. సైకోలా చేస్తాది అని పాయింట్ వచ్చింది. సైకో గురించి మాట్లాడలేదమ్మా, అదే నేను చెప్తున్నా. సైకో ఏంటి ఇప్పుడు విన్నారు కదా, కొడితే ఏమ సైకోలాగా చేస్తది అని సో నేను అట్లా చేయను, నేను రచ్చపోను. వర్డ్ ఎందుకు వస్తుంది అసలు? చెప్తున్నాను, మీరు ఎదుటి వాళ్ళని పిచ్చి సర్వనాశనం చేసేస్తారు. నేను ఇంకా సర్వనాశనం అవును. ఇది నా ఫైనల్ పాయింట్ పెట్టేసాను. మీరు మీ పాయింట్ మాట్లాడొచ్చు. మీరు ఉండరా?
మీకు అవును ఫస్ట్ బిగ్ బాస్ అంటేనే రెస్పెక్ట్ లేదు కదా. సో ఫస్ట్ పాయింట్ దగ్గుతున్నాను కదా అంటే దయ అవసరం లేదన్నారు కదా, నించొని కూడా వాటర్ తాగొచ్చని మీరే కదా అన్నారు. నేషనల్ టీవీలో ఒక అతన్ని ఒక ఆయన్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు, అమ్మాయిలు డిగ్రేడ్ అని అన్నారు. మీరేం చేశారు అక్కడ? గాజులు గాజులు మీ నామినేషన్స్ మీ తప్పుల గురించి అవును మరి నా పాయింట్స్ అవే నేను సుమన్న బాగున్నాము. నో ఇంగ్లీష్ ఇట్ ఇస్ ఆర్ యు వేరింగ్ బ్యాంగిల్స్. అది నాకు అర్థమైంది. అది నాకు అన్నకి జరిగింది. అన్నకి ఒక చెల్లిగా నేను దండాలు పెట్టేసి నేను సారీ కూడా చెప్పాను. అది యాక్సెప్టబుల్ కాదు. అది ఎందుకు మీ నామినేషన్ లో నాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు? మీరు వచ్చి ఇక్కడ నేను అన్న సరిపోయాం కదా. అవును, కాలు పట్టుకొని వచ్చి సారీ సో అది నా పెద్ద లేదని లాగి అవసరం లేదు. మీరిద్దరు సారీ చెప్పుకున్నా సరే నాకు ఆ పాయింట్ నచ్చలేదు. నేనేం డిస్కషన్కి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఒక్క ప్లస్ పాయింట్ కూడా మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి ఎవ్వరు కూడా తప్పేంటన్నా అదే అన్నా ఒక్కరు కూడా నెగటివ్ అంటున్నారు. మీరు పాజిటివ్ అంటే ఇప్పుడు నెగటివ్ గా అనుకుంటున్నారు అందరూ అని చెప్పి సింపుల్ గా మీరు అందరూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తావా? అదే సింపుల్ గా నెగటివ్ అన్నారు. ఆ వర్డ్ లెట్ మీ ఫినిష్. ఆ వర్డ్ అనండి. లెట్ మీ ఫినిష్. చెప్పండి. నీతోటి ఎవరైనా మాట్లాడడానికి కూడా అంటే దే ఆర్ నాట్, ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు టాక్ టు యు. ఎందుకు తెలియాలి కదా. నా రీజన్ నాకు నేను చెప్పాను. నేను మీరు నామినేషన్ పాయింట్ తెచ్చారు. నామినేషన్ పాయింట్ మీరు ఎట్లా చెప్తున్నారంటే నేను రావడమే తప్పుగా చెప్పకూడదు, నేను పెట్టిన పాయింట్ నేను డిఫెండ్ చేసుకోకూడదు అని చెప్తున్నారు. నా పాయింటే మీరు అది అన్నప్పుడు నేను డిఫెండ్ చేసుకోకుండా ఎందుకుంటా? ఇప్పుడు 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 ఇంతమందికి నచ్చట్లేదని చెప్పండి. వీళ్ళందరూ తప్పు, నువ్వు రైట్ అంటావా? అందరూ మాట్లాడి మరి నాకైతే అందరూ కూడా దాంట్లో కూడా నువ్వు స్టాండ్ తీసుకోవడం తప్పు అని. సో స్టాండ్ తీసుకోవడం తప్పు అని ఎవరు అనట్లేదు. శ్రీజ ఒకసారి నువ్వు చెప్పు దాంట్లో ఏం జరిగిందో శ్రీజ చెప్పు అన్నప్పుడు నువ్వు మాట్లాడితే ఓకే, కానీ ఇక్కడ మాట్లాడుతున్న మధ్యలో వచ్చి నువ్వు చెప్పడం తప్పు అని. హౌస్ లో ఒక తప్పు జరిగితే ఆ తప్పు అని చెప్పడం తప్పు కాదు. అడిగే వరకు నేను చెప్పను. అనవసరమైన దాంట్లో చెప్పకూడదు. when it is required take stand, when not required don't take stand. నేను ఎప్పుడు కూడా నాకు ఒక తప్పు అనిపిస్తే నేను వెళ్ళి స్టాండ్ తీసుకున్నా. అది వద్దా కావాలా చెప్పండి అంతే. నువ్వు స్టాండ్ తీసుకోవడానికి ఆ కన్వర్సేషన్ లో వచ్చినట్టుంది. నాకు అసలు వచ్చి మీరు అందరూ నన్ను నెగటివ్ గా అనుకుంటున్నారు. మీ అందరికీ నేను నెగటివ్ గానే అంటే నీతో ఒక కన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి కూడా no one is ready. సరే అదే కదా, నేనైతే ఇంకా స్టాండ్ తీసుకోను. ఎవరిదే తప్పైనా సరే నేను వదిలేస్తా. దట్స్ యువర్ పాయింట్, ఐ అగ్రీ. గో. నువ్వు గో అంటే పోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి నేను. సరే వెళ్ళు. నువ్వు వెళ్ళమంటే నేను మాకు నువ్వెవరు చెప్పడానికి నాకు నువ్వు వెళ్ళు వెళ్ళొద్దు ఉండు ఉండిపో అని. ఉండు నీ ఇష్టం. చెప్పకాకు తల్లి, నువ్వెవ్వరు కాదు నాకు చెప్పడానికి. సరే వెళ్ళు. రాత్రి వెళ్ళకు. రాత్రి ఏదైనా చేసుకో, నేను ఏదో చేసుకో. ఓకే చేసుకో. రాత్రి 7:15. ఇప్పుడు వాళ్ళ గొడవలు మీ ఇష్టం అని అంటున్నారు, మీరు సెట్ చేసుకుంటాం అంటున్నారు. ఓనర్స్ మేము సెట్ చేసుకుంటామో సస్తాము. ఆ పాయింట్ నేను ఓనర్స్ అన్నా, టెనెంట్స్ అనలేదు. మీరు ఓనర్స్ని నేను అన్న పాయింట్ని తీసుకొచ్చి టెనెంట్స్ అయినా మేము హర్ట్ అయినామంటే అది ఎక్కడ వ్యాలిడ్? మేము చుట్టుపక్కల మేము చేస్తాం. ఓనర్స్ మాట్లాడుకుంటాం, టెనెంట్స్ ఎందుకు? టెనెంట్స్ ఎందుకు? మీరు చేస్తే మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడతాం. చుట్టుపక్కల ఉన్నాం కదా. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు తనుజాని నామినేట్ చేసింది కూడా నా విషయంలోనే కదా, ఫుడ్ విషయంలోనే. గాజులు పతివ్రతలు వాళ్ళ ఇష్టం అన్నప్పుడు ఫుడ్ కూడా మా ఇష్టం. నేను టెనెంట్స్ ని స్పెసిఫై చేసి నేను అంటే మీరు మాట్లాడితే ఫైన్. ఓనర్స్ మేము సస్తామో కొట్టుకుంటామో కొట్టుకుంటామో సెట్ చేసుకుంటామో మా ఇష్టం. మన అందరినీ నామినేషన్ లో పెట్టాలి. అది ఒకరికి ఇచ్చేసేయండి ట్రోఫీ. లిస్ట్ ఇవ్వండి, మీకు ఎలా నచ్చితే ఎట్లా ఉంటామో అట్లా లిస్ట్ తీసుకొని అలాంటప్పుడు మా ఇష్టం అని చెప్పి మీరు చెప్పకూడదు. మైండ్ఫుల్ గా తినట్లేదు అని మాట నువ్వు మాట్లాడినప్పుడు ఆయన నాతో అన్న మాట ఏంటి అని అంటే, ఆమె కుకింగ్ మానిటర్ గా ఉన్నప్పుడు ఆమె ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది ఆమె చూసుకోవాలి. తినే వాళ్ళ తప్పు కాదు, చేసుకునే వాళ్ళ తప్పు. ఆమె చూసుకోకుండా మమ్మల్ని అనడం ఏంటి అని ఆయన అన్నారు కదా. అది మా దగ్గర దాకా వచ్చింది కదా టాపిక్. మా దగ్గర దాకా వచ్చిన తర్వాతే మేము మాట్లాడాం కదా. ఇక్కడ మీ ఇద్దరం కూడా పడి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సాల్వ్ చేయండి, మీతో మాట్లాడండి. అలాగే మీరు ఇప్పుడు దోస్తులు అయిపోయారు కదా. సుమన్ గారు కూడా తన బాధ వ్యక్తపరుచుకున్నారు. ఆ పాయింట్స్ అది సుమన్ అన్న ఆ రోజు నాకు అందరినీ పిలిపించి సారీ చెప్పామా అని చెప్పి నా దగ్గర వరకు వచ్చాడు. అందుకే నేను పాయింట్ నీ పాయింట్ ఏంటంటే ఆ రోజు సంజన గారికి తెలియని కూడా తెలియదు నువ్వు అంత పెద్ద మాట అన్నావా అని చెప్పి. అది నాకు వినబడింది, అది నాకే తెలియదు. అండ్ మోర్ ఓవర్
ప్రియానే అది బ్యాడ్ వర్డ్ అని అంటుంది కానీ దాని మీనింగ్ ఆమెకే తెలియదు. నాకు తెలుసు, నేను ఉన్నాను అక్కడ ఆ రోజు ఫస్ట్. ప్రియా కూడా ఉంది, డెమోన్ కూడా ఉన్నాడు. ఇందాక కూడా నామినేషన్ లో ప్రియా ఏమి చెప్పింది? వర్డ్ మీనింగ్ నీకు తెలుసు కదా. నాకు తెలియదు. నీకు తెలియదు అని అనేస్తావు. ఒక నిమిషం, ఇక్కడ ఏం జరిగిందంటే మారేడుకాయ చేసుకోవాలా మేము ఒకరు అనుకున్నాం. ఇక్కడ ఎవరు చేసుకోలేదు. నేనేం దేవుణ్ణి కాదు, నేను తప్పులు చేస్తాను, తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వస్తాను. కనపడుతుంది టీం వర్క్ చేశారు. వండర్ఫుల్. ఏంటి మీరు చేయలేదా మరి? మీరు చేయలేదా హరీష్ గారు? మేమేం మాట్లాడుకున్నాం? తప్పే కాదు, తప్పే కాదు, తప్పే కాదు, తప్పే కాదు, తప్పే కాదు, తప్పే కాదు. చెక్ చేసుకోండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇక్కడే ఉంటా, వెళ్ళను. ఇక్కడే ఉంటా, వెళ్ళను. డిఫైన్ చేసి ఎలా మాట్లాడతారు? చాక్లెట్ ఇచ్చింది, వెళ్ళండి, వెళ్ళండి, కూర్చోండి. మసి మారకాయ ఒకటి కుమ్ముకై పోలా. రిత్తు ఒక సెకండ్, అరే రిత్తు ఒక సెకండ్, రిత్తు ఒక సెకండ్. లత్కోర్ అనడం నేను తప్పు ఒప్పు అనే దాని గురించి మాట్లాడాలి. బ్రో తప్పు ఒప్పు గురించి నేను మాట్లాడలేదు బ్రో. నేను ఏం మాట్లాడానంటే అక్కడ పోయి నువ్వు చాక్లెట్ ఇవ్వటం, నువ్వు లత్కోర్ పనులు చేయటం అని అన్నదానికి నేను లేనప్పుడు నా టాపిక్ మాట్లాడకండి. ఇప్పుడు మీరు నామినేట్ చేసిన ఇద్దరిని మీరు లాగేసి మమ్మల్ని స్వాప్ చేసినప్పుడు మీరు పెట్టిన రీజన్స్ కన్నా, మీరు మమ్మల్ని నామినేట్ చేసిన రీజన్స్ కన్నా మేము పెట్టిన రీజన్స్ మీకు ఏ విషయంలో నాట్ ఈవెన్ 10% లో నాట్ ఈవెన్ %1 నీకు చిన్నది అనిపించింది తమ్ముడు అని చెప్పి నేను సైలెంట్ గా కూర్చుంటా. సంజనా గారిని నామినేషన్లో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు, ఉండకూడదని మేమందరం కోరుకుంటున్నాం. మీరు వ్యాలిడ్ రీజన్ మీకుంటే మా వ్యాలిడ్ రీజన్ మాకు. మీరు మమ్మల్ని పెట్టాలి అని అనుకున్నారన్నా? అక్కడ అందరూ ఇండివిజువల్ పాయింట్స్. ఒక్కరినన్నా వదిలేసింటే, ఇతను క్యాప్టెన్ కాబట్టి లేడు అనేది మా ఫీలింగ్. ఒక్కరినన్నా వదిలేసింటే మీరు చెప్పేదానికి మేము సలాం కొడతాం. రాత్రి 8 గంటలు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్, శ్రీజ, రాము. పవన్ బిగ్ బాస్ కెప్టెన్ అయిన కారణంగా నేను మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించి నామినేట్ అయిన వారిలోంచి ఒకరిని సేవ్ చేయండి. ఓకే బిగ్ బాస్, నేను శ్రీజాని సేవ్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. నాకు రీజన్ అంత వ్యాలిడ్ అనిపించలేదు, సో దాని గురించి శ్రీజాని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. పవన్ శ్రీజను సేవ్ చేసిన తర్వాత ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్ మరియు రాము. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. మీరిక వెళ్ళొచ్చు. రాత్రి 8:15 నేను ఎవరితో మాట్లాడు, నాతో మాట్లాడితే మీ అందరికి భయం కాదు తెలుసా? కాదు నాన్న, ఇట్రా ఇట్రా ప్లీజ్ ప్లీజ్ వద్దు మాట్లాడుతున్నాను, వదిలేసేయ్ ప్లీజ్ అరే ప్లీజ్ దమ్ము ప్లీజ్ దమ్ము ప్లీజ్ నాన్న ప్లీజ్. సారీ రా రితు, రితు ఇంత బాగా ఫైట్ చేసావు. ఎడతాడు నువ్వు. నేను కలిసి నేను గెలిపించాను. ఇప్పటికే నో నో బట్ ఇట్స్ ఓకే. నో 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 నో
నేను చెప్తూనే ఉన్నా, ఫ్యామిలీ అమ్మ ఫ్యామిలీ గురించి వచ్చావు, నేను చెప్తూనే ఉన్నా. వద్దు, అమ్మ చూస్తారు, షీ ఫీల్ బ్యాడ్. డోంట్ క్రై, ఐ నో యు వర్ వెరీ స్ట్రాంగ్. నో టిష్యూ తెస్తావు. ఫ్లోరా సైని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504553కి మిస్డ్ కాల్ ఇవ్వండి. హరిత హరీష్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504554కి మిస్డ్ కాల్ ఇవ్వండి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రియా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504557కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504558కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10:30 నుంచి శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.